హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్ కలెక్షన్స్ అండ్ సెట్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్, డైమండ్ రెప్లికా, అలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్న కలెక్షన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు యాజ్ యూజువల్గా ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఐ స్టార్ట్ విత్ బ్యూటిఫుల్ నక్షిమాల. ఇవన్నీ ఏంటంటే నక్షి బాల్స్తో పేరప్ చేసేసాము, చైన్ మాదిరిగా. డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ది నక్షి బాల్స్ అనమాట. జస్ట్ మీరు ఇలా ప్లెయిన్గా వేసుకున్నా చాలా చక్కగా ఉంటుంది. అండ్ మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 to 20 ఇంచెస్ మధ్యలో వచ్చేస్తుంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ అనమాట. ఎప్పుడు నక్షి బాల్స్ని బీడ్స్లో అలా వేస్తూ ఉంటాను కదా, ఈసారి ఏంటంటే కంప్లీట్గా నక్షి బాల్స్ని ఇలా చైన్ లాగా అనమాట. మొత్తం మేకింగ్ అంతా కూడా ఇలా చైన్ లాగా. క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ వచ్చేసి చాలా చక్కగా ఉంటుంది. గోల్డ్కి పోటీలాగా ఉంటుందా అంటే 100% ఉంటుంది గోల్డ్కి పోటీలాగా. సో దీనికి వచ్చేసి ఎలాంటి నక్షి వర్క్లో ఇయర్ రింగ్స్ కానీ, స్టడ్స్ కానీ, బుట్టాస్ అలా ఏది పెట్టుకున్నా సెట్ అవుతుంది. పర్టికులర్గా ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ద బాల్స్ కాబట్టి పర్టికులర్ ఇయర్ రింగ్స్ అంటూ ఉండవు. మీరు ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా ఇది చాలా చక్కగా కనిపించేస్తుంది అన్నమాట. మీరు దేంతో అయినా పేరప్ చేసేయచ్చు దీన్ని. మీకు చూడడానికి బ్లాక్ లాగా కనిపించేస్తుందేమో, బట్ నో, దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద నక్షి బాల్స్ అనమాట. చెప్తున్నాను కదా, యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ రెప్లికా అంటే నమ్మేస్తారు. అంత నీట్గా ఉంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను హ్యాండ్ మీద వేస్తాను, చూసుకోండి ఎలా ఉంటుంది ఫినిషింగ్ అనేది. యూ కెన్ సీ హియర్. కంప్లీట్గా స్టోన్ కార్వింగ్తో వచ్చేస్తుంది. మీరు ఈ మాలని ఇలా ప్లెయిన్గా వేసినా బాగానే ఉంటుంది, లేదు ఏదైనా పెండెంట్ అలైన్మెంట్ ఇచ్చేసినా బాగుంటుంది. అది నక్షి వర్క్ అవ్వచ్చు, ఎలాంటి పెండెంట్ అయినా బాగుంటుంది. సీజెడ్ అవ్వచ్చు, డైమండ్ రెప్లికా అవ్వచ్చు, ఎలాంటి పెండెంట్తో వేసినా బాగుంటుంది. బట్ ప్లెయిన్గా వేసినా కూడా డార్క్ శారీస్ మీదకి వేయండి, చాలా చక్కగా ఉంటుంది. కొన్ని అంతే, ఇంకా అకేషన్ వచ్చినప్పుడు కొనుక్కోవడం కాదు, కొనుక్కొని అకేషన్ వచ్చినప్పుడు వేసుకోవాలి. ఇది ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. ఇట్స్ బ్యూటిఫుల్, అంతే, మాట్లాడడానికి ఏం లేదు. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. యూ కెన్ యూస్ మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ డైమండ్ కాపీ రెప్లికా సెట్. చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఎలాంటి అకేషన్స్కైనా వితౌట్ ఎనీ హెజిటేషన్ వేయచ్చు. మంచి హెవీ సెట్ కావాలి, దట్టు గ్రాండ్ సెలబ్రేషన్స్కి, గ్రాండ్ శారీస్కి అట్లా వేసుకోవడానికి కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ దాన్ ద వీడియో. రియల్గా చూస్తేనైతే అద్భుతంగా ఉంది. ఇంకా వీడియో కొంచెం నార్మల్గా అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ లైవ్గా చూస్తుంటే మాత్రం సూపర్, అసలు మాటలు లేవు, అంత చక్కగా ఉంది. ఇట్స్ అ వెరీ గ్రాండ్ సెట్. ఒక్క సింగిల్ మాల ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అమేజింగ్ అంటే అమేజింగ్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. చెప్తున్నాను కదా, ఒక్క సెట్ని మించి ఒక సెట్. ఇది బాగుంది అనుకునే లోపు ఇంకొక అద్భుతం. అది బీడ్స్ కలెక్షన్ అవ్వచ్చు, స్టోన్స్లో అవ్వచ్చు, నక్షి వర్క్లో అవ్వచ్చు, టెంపుల్ జ్యువెలరీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎవ్రీ పీస్ ఈజ్ ఎ యూనిక్. అంత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వస్తున్నాయి అనమాట కలెక్షన్స్ అనేవి. సూపర్. మీరు ఎంత హెవీ అకేషన్స్కి వేస్తారో వేయండి. ఇట్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్. ఇంతకంటే ఏముంటుంది గోల్డ్లో, చెప్పండి. మీరు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. వర్క్ ఈజ్ ద బెస్ట్గా ఉందా లేదా, ద సేమ్ టైం వర్క్ ఎంత బెస్ట్గా ఉందో ప్రైస్ కూడా అంతే డీసెంట్గా ఉంది. 3750 అది అసలు ఒక మ్యాటరే కాదు. 3750 అనేది అంటే ఈ వర్క్కి, ఈ ఫినిషింగ్కి, ఈ స్మూత్నెస్కి ఇట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్.
more beautiful than the big, trust me. 3750 is the price. చాలా గ్రాండ్గా వచ్చేసింది. స్టోన్ అలైన్మెంట్ కూడా, ఆ వర్క్ అవ్వచ్చు, ఈ జెంటిల్నెస్ అవ్వచ్చు, ఆ ఫినిషింగ్ అవ్వచ్చు. వావ్, రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెట్. 3750 is the price. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next, that is one more beautiful collection in the corals. Yes, this is of real coral and Radha Krishnulu uncut stone work వచ్చేసింది and కంప్లీట్గా coral alignment వచ్చేసింది. బాటమ్ ఆఫ్ ద పీస్ పెండెంట్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. కోరల్స్కి మధ్యలో నక్షి బాల్స్తో టచ్అప్ చేస్తూ చేసిన మాల అన్నమాట. ఓకే, మంచి లాంగ్ లెంత్లో వస్తుంది. దిస్ ఈస్ మీకు లెంత్ వచ్చేసి 24 inches సుమారుగా వచ్చేస్తుంది అనమాట. ఇది మరీ ఇంకా అంతకంటే లాంగ్ కూడా అంతగా ఉండకపోవచ్చు. ఇది ఈ లెంత్లో అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు. దట్ ఈజ్ యువర్ చాయిస్. ఇంకా కస్టమైజేషన్ అనేది ఏ లెంత్ ఏంటి అనేది అప్ టు యూ. వావ్, ఎంత గ్రాండ్గా ఉంది అసలు. ఆహా, ఏదైనా డార్క్ శారీస్కి లేదంటే కాంట్రాస్ట్ వాటి మీదకి వెయ్యాలి కానీ సూపర్బ్ అసలు. ఎంత హెవీ లుక్ వచ్చేసింది అసలు. ఎంత సూపర్బ్గా ఉంది మాల. ఎక్సలెంట్. వావ్, అమేజింగ్ అంటే అమేజింగ్. ఇప్పుడు చెప్పండి, గోల్డ్ అవసరమా లేదా? మీరే చెప్పండి ఆన్సర్. నా దగ్గర నుంచి ఏం రాదు. నా దగ్గర నుంచి ఎప్పుడు ఒకటే వస్తుంది. గోల్డ్ అంతా చెప్తూ ఉంటాను కదా, అంతా జమ చేసేసుకోండి, ఒకటేసారి ఏదైనా పెద్ద సెట్ కొనుక్కోండి అని. చిన్న చిన్న వాటి మీద, పెండెంట్స్ మీద, చిన్న చిన్న సింపుల్ చైన్స్ మీద, వాట్ యూ సే, ఇంకా అదర్ థింగ్స్ ఏంటి, బ్యాంగిల్స్ మీద, బ్లాక్ బీడ్స్ మీద, ఇలా పెండెంట్స్ మీద, వీటి మీద ఇన్వెస్ట్ చేయొద్దు అనిపిస్తుంది. ఒకటికి 10 సార్లు అదే చెప్తాను నేను. అదే ఆ చిన్న చిన్న గోల్డ్ అంతా జమ చేసేసుకుని ఒకటేసారి 10-15 తులాస్ పెట్టేసుకొని ఒక పెద్ద సెట్ తీసుకుంటే అది అవసరానికి పనికొస్తుంది. మీకు ఇది ఉంది అనే తృప్తి ఉంటుంది. ఈ చిన్న చిన్నవి అసలు మీకు ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఆర్టిఫిషియల్ మీరు చెప్పండి కదా, కనిపించట్లేదు కదా. అలాంటప్పుడు ఒక పెండెంట్ ఇయర్ రింగ్స్కే ఒక 1-2 lakhs ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఇఫ్ యు ఆర్ ద అబోవ్ మిడిల్ క్లాస్, ఇఫ్ హ్యావ్ ద ఎనఫ్ సౌండ్ మనీ, దెన్ యూ హ్యాపీలీ యూ పర్చేస్. అదర్ దాన్ దట్ ఉన్నారు కదా, ఒకటికి 2 సార్లు ఆలోచించాలి అనుకుంటే, దట్ మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం కష్టం కదా. చక్కగా కోరల్స్తో చేసేసేయండి, హ్యాపీగా వేసేసుకోండి. అండ్ ప్రైస్ కూడా మీరు ఊహించినంత ఇదిగా ఏం లేదండి. వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. ఒక బ్లౌజ్ మీద వర్క్ అంత కాదు. అలాంటి కోపం వస్తుందేమో బొటిక్ వాళ్ళకి, బట్ ఏ మాట కామాట చెప్పుకోవాలండి. 3250 అంటే ఒక మంచి కోరల్ సెట్ వస్తుంది విత్ గ్రాండ్ లుక్తో, అంటే మంచిదే కదా అది. దట్ విత్ రియల్ కోరల్ అంటే సూపర్. మీరు బీడ్స్లో కానీ లేదంటే పెండెంట్లో కానీ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లేదు, నీట్గా ఉంది. ఏ ఏజ్ వాళ్ళైనా వేసేసుకోవచ్చు. అండ్ ద సైజ్ ఆఫ్ ద ఇయర్ రింగ్ వచ్చేసి మీకు ఇంత సైజ్లో వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 3 fingers. ఇది కూడా అన్కట్ స్టోన్స్ ఇలా వచ్చేస్తాయి. పుష్ బ్యాక్ బటన్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, కిందికి అంతా కూడా కోరల్ డ్రాప్స్ వచ్చేస్తాయి. ఇలాగా లైట్ వెయిట్గానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం గ్రాండ్గా ఉంటుంది. అండ్ పెండెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 4 fingers, రైట్. ఓకే, సూపర్. So next we'll go to another set. This is a simple elegant mala. We make this with the maroon spindles. మధ్యలో ఏంటంటే ఇలా పీస్ వర్క్ వచ్చేస్తాయి, చిన్న చిన్న పలకసరలు వచ్చేస్తాయి. ఇది ఇలా వచ్చేస్తుంది.
మాల డిజైనింగ్ అంతా ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఈ పీసెస్తో ఏంటంటే మేక్ చేసేసాము. మధ్యలో చిన్నగా గోల్డ్ పాలిషింగ్లో ఉండే జస్ట్ చిన్నగా కనెక్టర్స్ ఇచ్చేసి సైడ్స్కి పలకసర్లు వేసేసాము అన్నమాట. సూపర్గా ఉంది. ఎలాంటి వాటికైనా మీరు పేరప్ చేయొచ్చు. అండ్ పర్ల్స్తో కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే రైస్ పర్ల్స్ అన్నీ కూడా గుత్తులుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా ఈ మెరూన్ స్పిన్నల్స్కి అన్నీ కూడా ఇలా గ్రీన్ స్టోన్స్తో వచ్చేస్తుంది. గ్రీన్ స్టోన్తో వచ్చేసి కిందంతా కూడా గుత్తులుగా వచ్చేస్తాయి అన్నమాట. ఏంటంటే రైస్ పర్ల్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. మీకు మంచి ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నీట్గా ఉంటుంది అన్నమాట. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ న్యాచురల్ అండ్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఎలిగెంట్. మీకు లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. ఇంక బ్యాక్ చైన్ యాడ్ చేస్తే కనుక ఇంకాస్త పెరుగుతుంది. 19 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. అంటే ఊరికే రూబీ అది చూసి ఉన్నాం కదా అని మెరూన్లో మేక్ చేసాము. మెరూన్ విత్ గ్రీన్ అనేది చాలా బాగుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో ఉంది. దట్ ఈజ్ విత్ నేవీ బ్లూకి పింక్ కాంబినేషన్ ఇచ్చాము. దిస్ వన్. ఇది కూడా కిందికి అంతా కూడా పర్ల్స్ వచ్చేస్తాయి. ఇలా డిఫరెంట్గా వచ్చేస్తాయి పర్ల్స్ అనేవి. మీకు ఇవి 4 లైన్స్లో వచ్చేస్తుంది టోటల్గా. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి క్లియర్గా కనిపించేస్తుంది. దిస్ ఈజ్ అ రూబీ విత్ పర్ల్స్తో టచ్అప్ వచ్చేసింది. కిందంతా కూడా గుట్ట పూసల్లాగా. అండ్ నేవీ బ్లూ వచ్చేసినాయి స్పిన్నల్. గోల్డ్ లుక్ వచ్చేసి చాలా న్యాచురల్గా చాలా డీసెంట్గా ఉంది సెట్ అంతా కూడా. యూ కెన్ సీ హియర్. జస్ట్ పర్ల్స్లో కానీ గోల్డ్లో ఉన్నా కానీ ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా చాలా చక్కగా ఉంటుంది. అండ్ లెంత్ యాజ్ యూజువల్గా 18 ఇంచెస్ వచ్చేస్తుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ కంపల్సరీగా బ్యాక్ చైన్ నేను వేసిస్తాను, అలా ఏం పంపించను. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ అ లాంగ్ హారం. కంప్లీట్గా సీజెడ్లో చేసేసాము. దిస్ ఈజ్ టోటల్గా సీజెడ్ బీడ్స్ వచ్చేస్తుంది మీకు. ఫినిషింగ్ అండ్ అవుట్లుక్ అంతా ఇదిగో టోటల్గా హెవీ సెట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా సీజెడ్ బీడ్స్, బేబీ పింక్ రియల్ సీజెడ్ బీడ్స్. ఇదంతా కూడా అన్కట్లో స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది మీకు వర్క్ అంతా కూడా. కింద అంతా కూడా మొనాలిసా బీడ్స్ ఇచ్చేసాను. మీకు అవుట్లుక్ అంతా కూడా ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకే, చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇవన్నీ కూడా రియల్ సీజెడ్ బీడ్స్. యూ కెన్ సీ ద క్వాలిటీ. ఓకే, సో ఇలా రియల్ బీడ్స్ టోటల్గా యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ కాస్ట్ పడుతుంది. బికాజ్ అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే కేవలం రియల్ బీడ్స్ యూజ్ చేసి మాల మేక్ చేయాలి అని. సో కంపల్సరీగా కాస్ట్ పడుతుంది. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4250 రూపీస్. బట్ ఒక మాల ఒకసారి తీసేసుకుంటే అది అలా ఉండిపోతుంది అన్నమాట. ఇంకా మీరు దాన్ని హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ప్రోడక్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. దట్టు బేబీ పింక్ మంచి డార్క్ పింక్లో వచ్చేసింది కాబట్టి మీకు చాలా నెంబర్ ఆఫ్ శారీస్కి ఇది
యూజ్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే పీస్ వర్క్ చేస్తూ చేసిన మాల కాబట్టి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ అంటూ ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ అన్కట్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి అన్కట్స్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో అయినా పేరప్ చేయొచ్చు, లేదంటే ఏదైనా స్టడ్స్తో పేరప్ చేయొచ్చు. అలా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్న బేబీ పింక్లో ఉన్న ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్తో పేరప్ చేయొచ్చు. లేదు అంటే జస్ట్ నేను మీకు శాంపిల్గా చూపిస్తున్నాను. యూ కెన్ సీ హియర్. ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వైట్లో ఉన్న ఏ స్టడ్స్ పెట్టినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి డైమండ్ రెప్లికా, ఎంత బాగుందో చూడండి. ఇలాంటివి దేంతో పేరప్ చేసినా ఇది సీజెడ్ కాబట్టి జనరల్గా షైన్ అవుతాయి బీడ్స్. ప్లస్ దానికి తోడు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టారనుకోండి, సూపర్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. 3 స్టెప్ లాకెట్ వచ్చేసింది ఇక్కడ. కంప్లీట్గా దీనికి అలైన్మెంట్ ఎలా ఇచ్చేసామంటే యూ కెన్ సీ హియర్. ఇలా 3 స్టెప్ అలైన్మెంట్ వచ్చేస్తుంది అనమాట. పెండెంట్ అనేది 1, 2, 3 స్టెప్స్ వేసుకుంటే కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. 20-22 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ హైలైట్ అనమాట. యూ కెన్ సీ హియర్. కిందంతా కూడా బ్లాక్ అనెక్స్ బీడ్స్తో అల్లేసాము. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. చాలా ఫ్యాన్సీ కలెక్షన్. యూ కెన్ సీ హియర్. చాలా డీసెంట్గా ఉంటుంది. వేసుకున్నా కూడా యూనిక్గా కనిపించేస్తుంది. చెప్పండి, ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా ఇది రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ లాగా కనిపించదు. ఇలా లేయర్డ్గా కనిపించేసరికి చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసేసుకోండి మీకు. ఓకే, ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. అండ్ పెండెంట్ ఇట్ సెల్ఫ్ 3 లేయర్డ్. ఇట్ కవర్డ్ ఆల్మోస్ట్ 4 ఫింగర్స్ అనమాట. 4 ఫింగర్స్ దాటేసి ఇంకా కిందికి వచ్చేస్తుంది. మాప్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంది. కంప్లీట్గా అన్కట్ స్టోన్స్. ఫ్యాన్సీ శారీస్ మీదికి వేటి మీదికైనా ఎక్సలెంట్గా ఉంటుంది. యూ జస్ట్ ట్రై అవుట్ వన్స్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఇది కంప్లీట్గా ఏంటంటే ఆరెంజ్ సీజెడ్స్లో ఇచ్చేసాము. యూ జస్ట్ సీ హియర్. ఇవన్నీ కూడా ఆరెంజ్లో సీజెడ్స్. ఓకే, కిందికి వచ్చేసి ఇదిగోండి పెండెంట్. ఇక్కడంతా కూడా ఆరెంజ్లో ఆనెక్స్ వచ్చేస్తుంది. అండ్ పైన వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఆనెక్స్ ఇచ్చేసాము. మధ్యలో ఏంటంటే డైమండ్ రెప్లికా స్టోన్ వర్క్ వచ్చేసింది అనమాట. కంప్లీట్గా డైమండ్ రెప్లికా స్టోన్ వర్క్ వచ్చేసింది. సూపర్. ఇవన్నీ రియల్ సీజెడ్ బీడ్స్. ఆరెంజ్లో రియల్ సీజెడ్ బీడ్స్. జస్ట్ సీ హియర్. చాలా నీట్గా ఉంటుంది. చాలా చాలా చక్కగా ఉంటుంది. యూనిక్గా ఉంటుంది. ముఖ్యంగా కోరల్స్ వేయకుండా సీజెడ్స్ వేసాను. జనరల్గానైతే ఆరెంజ్ అనగానే కోరల్స్కి వెళ్ళిపోతాం కదా. బట్ కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది. ఫ్యాన్సీగా మేక్ చేద్దాము అనిపించేసి ఇన్స్టెడ్ ఆఫ్ కోరల్ ఏంటంటే సీజెడ్ ఇచ్చేసాం. ఆ గ్లిట్టరింగ్, ఆ ఫినిషింగ్, ఆ నీట్నెస్ ఎంటైర్లీ దట్ ఈస్ డిఫరెంట్. ఈ డైమండ్ కట్ట, ఈ పెండెంట్ అనేది ఏదైనా సూపర్గా ఉంటుంది. జస్ట్ ఏవైనా చిన్నగా డైమండ్స్లో ఏమైనా చిన్నగా ఇయర్ రింగ్స్ ఉంటే పేరప్ చేసేసుకోండి.
మీకు ఓన్లీ అంటే ఈ పీస్ వరకు కాస్ట్ ఎలా వచ్చేస్తుంది అంటే 1290 పడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను సీజెడ్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి వచ్చింది చూసుకోండి. అండ్ ఎక్కడ కూడా అండి ఈవెన్ కింద యూజ్ చేసిన ఆనెక్స్ అవ్వచ్చు, అవి కూడా రియల్ బీడ్సే. అండ్ పైన దీనికి వేసేసిన ఈ గ్రీన్ ఆనెక్స్ అవ్వచ్చు, లైట్ గ్రీన్ ఆనెక్స్ అవ్వచ్చు, అది కూడా రియల్ బీడ్సే. న్యాచురల్గా రియలిస్టిక్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో మేక్ చేసిన కలెక్షన్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1290. వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ నేను మీకు జస్ట్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. జస్ట్ ఇలా చిన్నవి ఏవైనా డైమండ్ స్టార్స్ ఉంటాయి కదా, ఇలా పేరప్ చేయండి, లుక్ అనేది అదిరిపోతుంది. అంటే మీరు పెట్టిన ప్రైస్కి అసలు అది ఎక్కడ కనిపించదు అనమాట, ప్రైసింగ్ కనిపించదు. బట్ అట్ ద సేమ్ టైం వర్క్ ఎలివేషన్ అనేది చాలా చక్కగా అనిపించేస్తుంది. ఇంకా దీనికి పర్టికులర్గా ఇంకేమైనా స్టడ్స్ కానీ ఇలా డైమండ్ ఫినిషింగ్లో ఉన్నవి ఏవైనా పేరప్ చేసేసేయండి, చాలా చక్కగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ యూనిక్ అండ్ వెరీ డిఫరెంట్. మంచి కాంబినేషన్ ఆఫ్ శారీ మీద వేయండి, అదిరిపోతుంది. అదిరిపోవడం అంటే మామూలుగా అదిరిపోదు, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ అందమంతా ఈ పెండెంట్ సెట్టింగ్లోనే అర్థమైపోతుంది అండి ఎంత బాగుంది అనేది. సూపర్. కంప్లీట్గా అంటే ఫ్యాన్సీ కాంబినేషన్లో, ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్లో ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో ఈ కలర్స్ని సెట్ చేశాను అన్నమాట. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ వన్. ఇది కూడా లైక్ లైట్ గ్రీన్కి బ్లాక్ బార్డర్ వచ్చిన శారీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. పర్టికులర్గా ఆ శారీని మైండ్లో పెట్టుకొని చేసిన కలెక్షన్ ఇది. లైట్ గ్రీన్ వర్సెస్ బ్లాక్, బిగ్ సైజ్ ఆఫ్ బార్డర్స్ వచ్చేసి చాలా కాంబినేషన్లోనే ఉంటాయి. మీకు నేను అనగానే తక్కువ గుర్తు రాకపోవచ్చు. ఒక్కసారి అలా వీడియోని పాస్ చేసేసి మీ వార్డ్రోబ్కి వెళ్ళి ఒక్కసారి ఇలా 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 చూసేసి రండి, లేదంటే వీడియోని ఇలా చూపించేసి రండి, మీకు అర్థమవుతుంది అరే ఏమేమి ఉన్నాయి కాంబినేషన్లో. ఎంత బాగుంది కదా. ఇక్కడ అనుకుంటున్నా నేను మీరు రెగ్యులర్ ఆనెక్సే యూజ్ చేశారు అని. కానీ రెగ్యులరే కానీ ఏంటంటే స్మూత్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది చూడండి. ఈ సాఫ్ట్నెస్, ఈ స్మూత్నెస్ అనేది చాలా బాగుంటుంది. దాంట్లో కూడా ప్రైసింగ్లో వేరియేషన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ గుడ్. ఎంత ఉందంటే సీజర్డ్కి దగ్గరగా ఉంది, ఆనెక్స్కి ఎక్కువగా ఉందన్నమాట క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా బాగుంది. అంటే పర్టికులర్గా ఈ పెండెంట్కి అది మ్యాచ్ చేయాలి, ఇలాంటి బీడ్సే మ్యాచ్ చేయాలి అన్న కాన్సెప్ట్తో మేక్ చేసిన కలెక్షన్. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీగా వచ్చాయి. వా, వెయ్యండి, వేస్తే తెలుస్తుంది దీని అందం ఎంత ఉంది, ఎలా ఉంటుంది శారీస్ మీదకి వేస్తే అనేది. కొన్ని అంతే మాట్లాడిన దానికంటే వేసుకొని చూస్తే మురిసిపోవాలా వద్దా అర్థమవుతుంది. వాట్ యు సే? $1950 is the price. Okay. సూపర్. దేనికదే యూనిక్, దేనికదే అందంగా డీసెంట్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటిపై గ్రీన్ అండ్ కోరల్ కాంబినేషన్లో వచ్చేసింది. మధ్యలో ఏంటంటే చిన్నగా పర్ల్స్తో టచ్అప్ అల్లిక వచ్చేస్తుంది. కంప్లీట్గా చిన్నగా ఇలా పర్ల్స్తో టచ్అప్ అవుతూ వస్తుంది. 3 లేయర్డ్ మాల దిస్ వన్. కొంచెం హెవీ లుక్ కావాలి అనుకుంటే కనుక యూ హ్యాపీలీ గో విత్ దిస్. ఇలా వచ్చేస్తుంది. కోరల్ గ్రీన్ ఇది మొనాలిసా అలా వచ్చేసి గ్రీన్లో ఇదో కేటగిరీ ఆఫ్ ద గ్రీన్. అండ్ ఆ బీడ్ షేప్ వచ్చేసి జస్ట్ లైక్ ఏ లీఫ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఇలాగా సూపర్. 3 లేయర్డ్ మాల దిస్ వన్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే,
సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బిఫోర్ ఎండింగ్ ద వీడియో, రిక్వెస్టింగ్ you all people to please subscribe and please like the video. Thank you so much.